బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో మెట్రో రైలు ఛార్జీలు పెరగబోతున్నాయి. మే 2వ వారం నుంచి సవరించిన ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని మెట్రో వర్గాలు పేర్కొంటున్నాయి. ఎల్ఎన్టీ చైర్మన్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన వచ్చే వారం రాగానే ఛార్జీలు ఖరారు కానున్నాయి. వీటి ద్వారా వార్షికం అదనంగా 150 కోట్ల వరకు రాబట్టుకునేలా ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కసరత్తు చేస్తుంది. ఛార్జీలు పెంచబోతున్నట్లుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. ప్రస్తుతం మెట్రోలో కనిష్టం 10 రూపాయలు, గరిష్టం 60 రూపాయలుగా ఉంది. గరిష్టం 75 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. మెట్రో ఆపరేషన్స్, ప్రకటనలు, మాల్స్ అద్దెల ద్వారా ఏటా 1500 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. మెట్రో నిర్వహణ, బ్యాంకు రుణాలపై వడ్డీలు చెల్లింపులు తదితర ఖర్చులన్నీ కలిపి 2000 వరకు వ్యయం అవుతుందని ఎల్ఎన్టీ వర్గాలు చెప్తున్నాయి. హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరగబోతున్నాయి. మే 2వ వారం నుంచి సవరించిన ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని మెట్రో వర్గాలు పేర్కొంటున్నాయి. ఎల్ఎన్టీ చైర్మన్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన వచ్చే వారం రాగానే ఛార్జీలు ఖరారు కానున్నాయి.